రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దోసకాయ చాలా చలవ చేస్తుంది కాబట్టి ఈ పచ్చడిని రైస్తో కానీ లేదా టిఫిన్స్తో కానీ తినవచ్చు. కావలసిన పదార్థాలు: దోసకాయ ఒకటి, తొక్కను తీసివేసి మధ్యకు కట్ చేసి మధ్యలో ఉన్న గింజలను కూడా తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 10 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు 6, చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంతా, కరివేపాకు 2 రెమ్మలు, అలాగే పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, రుచికి సరిపడినంత ఇంగువ 2 పించులు. ఇది ఆప్షనల్ మాత్రమే. నూనె 3 టేబుల్ స్పూన్స్. ముందుగా దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు వేసి వేయించండి. 1 నిమిషం పాటు సన్నని సెగ మీద వేపుకున్న తర్వాత అందులో కరివేపాకు, జీలకర్ర కూడా వేసి వేయించండి. ఒక అర నిమిషం లేదా 1 నిమిషం పాటు వేగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని ఒక జార్లోకి తీసుకుని అందులో వెల్లుల్లి రెమ్మలు, చింతపండు, కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా రఫ్గా గ్రైండ్ చేయండి. ఎందుకంటే దోసకాయ మెత్తగా అయిపోతే పచ్చడి అంత టేస్ట్గా ఉండదు, బాగోదు. ఇలా ముక్కలుగా ఉన్న పచ్చడిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నిటిని వేయండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకుని వేగిన తర్వాత కావాలంటే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఇది ఆప్షనల్గా కావాలంటేనే వేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న పచ్చడిని వేసుకుని ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కువసేపు వేగనివ్వకుండా స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ పచ్చడి వేడివేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశలకు కూడా రుచిగా ఉంటుంది. దోసకాయ అందరికీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ దోసకాయని ఇలా రకరకాలుగా ప్రిపేర్ చేసుకుని తినవచ్చు. దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ని సబ్స్క్రైబ్ కాగలరు. టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. ధన్యవాదములు.